ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఉత్తర భారతదేశంలో ఎదుర్కొంటున్న ఒకానొక సమస్య తెలంగాణ కూడా రాబోతున్నదా? మన దగ్గర కూడా అబ్బాయిలకు పెళ్ళిళ్ళు కావడానికి లేదా కుటుంబ జీవితంలో ఇబ్బందులకు కారణం కాబోయే పరిణామాలు జరగబోతున్నాయంటే అవునని అనిపిస్తున్నది. ఎందుకంటే తెలంగాణలో అబ్బాయిల సంఖ్య పుడుతున్నదని, ఎక్కువైతున్నదని, 70 పైగా డెలివరీలు అబ్బాయిలే ఉంటున్నారని ఈ విషయం ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది. అంటే కొన్ని జిల్లాల్లో అమ్మాయిలు ఎక్కువ ఉంటే తక్కువ జిల్లాలు, ఎక్కువ జిల్లాల్లో అబ్బాయిలు ఎక్కువ పుడుతున్నారు అనేది. ఇక్కడ అబ్బాయి కావాలనే ఆలోచన, ఆడపిల్లంటే చులకనో రాష్ట్రంలో లింగ నిష్పత్తి వ్యత్యాసం ఆందోళనకర స్థాయికి చేరుతుంది. యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ బర్త్ పోర్టల్ గణాంకాల ప్రకారం జనవరిలో జన్మించిన వారిలో 52% మంది మగపిల్లలే. గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 9,986 జననాలు రికార్డు అయ్యాయి. అందులో 5,000 మంది అబ్బాయిలు కాగా 4,000 మంది అమ్మాయిలు. ఇది వ్యత్యాసం. ఈ వ్యత్యాసం పట్ల సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తదితర వివరాలు అందులో ఉన్నాయి. ఒక 7 జిల్లాల్లో మాత్రం అమ్మాయిలు ఉన్నారు, ఎక్కువ ఉన్న సంఖ్యని. మనకు కర్ణాటకలో ఒక సంక్షోభం వచ్చింది. వ్యవసాయం చేసే వారికి ఆడపిల్లని ఇవ్వట్లేదని. పంజాబు, రాజస్థాన్, గుజరాత్ ఈ రాష్ట్రాలలో, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో ఆ అమ్మాయిలు దొరకట్లేదు. ఎవరో ఒకరు పెళ్లి చేసుకుంటామని చెప్తున్నారు. ఇక్కడ దక్షిణాదికి వచ్చి పెళ్లిళ్ళు చేసుకుంటామని చెప్తున్నారు. కాబట్టి అమ్మాయిలను చదువుకోవడానికి ప్రోత్సహించడం, ఇంట్లలో అమ్మాయిలు ఉండడానికి కోసం కేంద్ర ప్రభుత్వమే అమ్మాయిలను జననాలను పెంచాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలే తీసుకుంటున్నాయి. లింగ నిర్ధారణ చేయడం వలన అందరూ అబ్బాయిలు వస్తే కనుక అందరికీ అబ్బాయిలు ఉంటే మరి అమ్మాయిల సంగతి ఏమిటి? సామాజికంగా ఇది ఆయా సమాజం తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉన్నది. మనకు తాజా ఉదాహరణకు రాజస్థాన్, ఉత్తర భారతదేశమే ఒక అతిపెద్ద ఉదాహరణ. ఇందులో సంప్రదాయాల పేరుతోనూ, మూఢనమ్మకాల పేరుతోనూ, మూర్ఖత్వంతోనూ చేస్తే కనుక అది మొదటికే మోసం వస్తుంది. కాబట్టి ఈ తరహా ఆలోచన మంచిది కాదు. మనకు ముందు ఉన్న అనుభవాలు, ఇప్పుడు మన కళ్ళ ముందు కనబడుతున్న అనుభవాలు కూడా చూస్తూనే ఉన్నాం. కాబట్టి రాబోయే రోజులలో సమాజం చాలా మారుతుంది, చాలా మార్పులకు అవకాశం ఉంటుంది. అమ్మాయిలు అబ్బాయిల తేడా ఇవాళ లేదు. అబ్బాయిల కంటే ఎక్కువగా అమ్మాయిలు సంపాదిస్తున్నారు, మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, కుటుంబ నిర్వహణ చేస్తున్నారు, ఒక బాధ్యతగా ఉంటున్నారు. కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలనే వ్యత్యాసాన్ని ఈ రోజుల్లో కూడా చూపించడం అనేది అది ఘోరాతి ఘోరం, నేరం కూడా అది. కాబట్టి చదువుకున్న వాళ్ళు, ఎదుగుతున్న వాళ్ళు, సమాజాన్ని చూస్తున్న వాళ్ళు ఒకవేళ ఇదే కనుక నిజమైతే కనుక వీళ్ళందరూ తప్పు చేస్తున్నట్లే. ఇలాంటి తప్పులు చేయడం వల్ల సామాజిక సంక్షోభం తప్పకుండా వస్తుంది. ఆ ఫలితాన్ని అందరూ అనుభవించక తప్పదు.